దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చాడు. అలాగని ఆయన జీవితంలో దేవుని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథం అధ్యాయం 3 వాక్యం 3, రెండవ గ్రంథం అధ్యాయం 3 మొదటి వాక్యములో ఏముందంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్న కారణాన అంతకంతకు అతడు వర్ధిల్లెను అని రాయబడింది. మరొక మనుషుడు ఉన్నాడు, దేవుని యొక్క తోడు లేనటువంటి మనుషుడు. దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. అతని పేరు సౌలు. అతను ఏమయ్యాడంటే అంతకంతకు నీరసిల్లిపోయాడు. కనుక ఈ రాత్రి ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి అంతకంతకు అభివృద్ధి పొందటం, అంతకంతకంటే అంటే క్రమక్రమముగా వర్ధిల్లుట, క్రమక్రమముగా ఆశ్రయించబడ్డ. ఈ క్రమక్రమముగా వర్ధిల్లుట, క్రమక్రమముగా ఆశ్రయించబడ్డ అనేటువంటి భాషలో దేవుని కృపా సన్నిధి వారికి తోడుగా ఉండి వర్ధిల్లింపు చేసింది అని అర్థం అవుతుంది. కాబట్టి మనము కూడా వ్యక్తిగతముగా దేవుని మీద, దేవుని మాట మీద విశ్వసించిన విధానంలో క్రమక్రమముగా ఆశ్రయించబడదుముగాక, వర్ధిల్లుదుముగాక. బాగా ఈ విషయాన్ని ఒక్క మాట గుర్తుపెట్టుకున్న చాలు, ప్రభు మీకు సహాయం చేస్తాడు. కొంత అనుకూలంగా ఉన్న మాట వాస్తవమే. ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటాం. దైవజనులు ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన ఆయన, మీకు వందనాలు. మీ వాక్యము వెల్లడి యొగతోటని వెలుగు కలిగిన మీ వాక్యము వినగానే మా జీవితాలు మార్చబడతాయి. వాక్యము ద్వారా తండ్రి ఆరోగ్యము, క్షేమము, భద్రత కలుగుతూ ఉన్నది. ఈ రాత్రి గ్రామాన్ని మీరు ప్రేమించారు ప్రభువా. ఈ మాటలు ఒక్క మాట అయిన హృదయాలలో నాటబడితే ఆ మాటే జీవితాలను మార్చేది తండ్రి. మీ మాటకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మాట అగ్ని వంటిది, బండలను పగలగొట్టు శుద్ధి వంటిదని మీరు సెలవిచ్చారు. యేసు నామములో ఈ రాత్రి వేళ ప్రభువా, మీ యొక్క మాట ద్వారా నిత్య జీవము కలుగును గాక, ప్రజల హృదయాలు తాకబడును గాక, మార్చబడును గాక. యేసు నామములో అంధకారములో నుండి వెలుగు కలుగును గాక. మీరు పలికిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుత దేవుడా మీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కూడి వచ్చిన నీ ప్రియ బిడ్డలతో సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడా, ప్రతి ఆటంకమును మీరు తొలగించి నీ మాట జీవమునిచ్చేది, నీ మాట స్వస్థపరిచేది, నీ మాట ప్రభావము కలిగింది మా తండ్రి. వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఇంతవరకు తోడైన ఎబెనేజరు దేవుడా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ కృపను మేము కోరుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.